7వ రాష్ట్ర మహాసభకు దయచేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ లోపలికి రావాలండి ప్లీజ్. సెషన్ కంప్లీట్ అవుతున్నది, దయచేసి లోపలికి రండి. విచ్చేసినటువంటి జాతీయ అధ్యక్షుడు బ్యామ్సఫ్ భారత్ ముక్తి మోర్చా వామన్ మిశ్రం గారు, సభాధ్యక్షుడు చెన్నయ్య, వేదికను అలంకరించిన పెద్దలు, మిత్రులారా, ఈరోజు ఎవరైతే మైనారిటీస్ అనుకుంటున్నామో వాళ్ళందరూ కూడా మన రక్తంలో రక్తం, మన ఎముకల్లో ఎముక. ఇది సైంటిఫిక్గా కూడా ఇది రుజువైంది. వాళ్ళ డిఎన్ఏ మన డిఎన్ఏతో కలుస్తూ ఉంది. ముస్లిమ్స్ది, ఎస్సీ ఎస్టీ బీసీది. ఒకానొక సమయంలో ఈ భారతదేశంలో ఉండేటువంటి యొక్క హిందూ మత వ్యవస్థ మనల్ని నాశనం చేసేటప్పుడు తన కాళ్ళ కింద అణగదొక్కి మనల్ని అణగదొక్కినప్పుడు మన వాళ్ళే ముస్లిం మతాన్ని పుంజుకొని దానిలో తమ విముక్తిని చూసుకున్నారు. కానీ ఎప్పుడైతే రాజ్యాంగం వచ్చి 1947 తర్వాత మనకు ఏదైతే స్వాతంత్రం వచ్చిందో, స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాధికారంలో ఉండేదానికి ఎప్పుడైతే ఓటు హక్కు అనేది వచ్చిందో, ఈ బ్రాహ్మణులు కానీ అగ్రవర్ణాలు కానీ తమ కులం చెప్పి తమ మతం చెప్పి వాళ్ళు అధికారంలోకి రాలేరు. కాబట్టి మనల్ని హిందూ మతంలోకి మార్చేటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళు ఈ మత కలహాలు అనేటువంటివి చేయడం అనేటువంటివి మొదలుపెట్టి మనల్ని ఒకవైపు చేర్చడం అనేది మొదలుపెట్టినారు. ఇస్లాం మతంలో పుచ్చుకున్నటువంటి వాళ్ళను ముస్లిమ్స్ అంటారు, క్రిస్టియన్ మతాన్ని ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళని క్రిస్టియన్ అంటారు. కానీ భారతదేశంలో ఉండేటువంటి యొక్క ఈ కోట్లాది మందికి ఒక మతం అనేటువంటి యొక్క పేరే లేకుండా ఒక హిందూ అనేది ఒక పార్సీ పదంగా మనము వీళ్ళు హీనులు అనేటువంటి విధంగా ఇచ్చినటువంటి ఆ పేరునే మనకు చెప్పి మన వీధిలోకి వచ్చి హిందూ హిందూ బాయి బాయి అని చెప్పుకుంటూ మనలో ఒక కృత్రిమమైనటువంటి ఒక గుర్తింపుని తెచ్చి వాళ్ళకు ఓటు వేసేటువంటి ఒక పనిలో చేపించినారు. 1947 నుంచి ఇప్పటి వరకు కూడా సుమారు 60,000 మత కలహాలు జరిగాయి. మన కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషనే చెప్తుంది 2009 నుంచి 2013 వరకు కూడా సుమారు 555 మత కలహాలు ఎన్కౌంటర్స్ జరిగినాయని చెప్తా ఉంది. ఇవన్నీ కూడా మోసపూరితమైనవి. ఇవన్నీ కూడా సినిమా స్క్రిప్ట్ మాదిరికి స్క్రిప్ట్ చేయబడి యాక్షన్ చేయబడుతున్నవి. దీని వెనక ఎన్డీఏ కూటమి, యూపీఏ కూటమి ఉంది అనేటువంటిది ప్రూవ్ అయిపోయింది. వీటిని అన్నిటిలో కూడా హిందూ మతవాద శక్తులు ఉన్నాయనేటువంటిది కూడా ప్రూవ్ అయిపోయింది. ఇది ఒక మోసకారితనంగా జరిగేటువంటిది వంటిది. ఒకవేళ ఎక్కడ ఏది జరిగినా కూడా అక్కడ దాడి దొరుకుతుంది అంటాడు, అక్కడ తలకాయ దొరికింది అంటాడు, అక్కడ రికార్డు దొరికింది అంటాడు, దాంట్లో అలా నెంబర్స్ ఉన్నాయంటాడు, ఫోన్ నెంబర్స్. ఇవన్నీ పెట్టుకొని ఎవడైనా కానీ ఇవి చేస్తాడా? ఇదంతా కూడా స్క్రిప్ట్ జరుగుతూ ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వము సినిమా స్క్రిప్ట్ మాదిరి జరిగేటువంటిది మత కలహాలు. ఈ మత కలహాలలో మనల్ని మోసపుచ్చి మనల్ని ఒక ఓటు బ్యాంకుగా ఉపయోగించుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. దాని గురించి మనం అందరము అప్రయత్నంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ సమయం ఇచ్చిన దానికి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.